ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నేను ఎప్పటికీ కూడా నిన్నే చూస్తున్నాను, నీ వెనకే నడుస్తున్నాను. కాబట్టి ఇది జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది. విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని వినబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా చాలామంది కూడా బాబాగారు భక్తులు ఏమనుకుంటూ ఉంటారంటే, బాబా ఉన్నారనే నమ్ముతూ ఉంటారు. కానీ బాబా నాతో పాటే ఉన్నారా, నన్ను చూస్తున్నారా, నా బాధ వింటున్నారా, నా కోరికను తీరుస్తున్నారా అని ఇలా కొన్ని అపనమ్మకాలతో ఉంటారన్నమాట. అవి ఏవి కూడా పెట్టుకోని అవసరం లేదండి. ఎందుకు అంటే బాబాగారు ఎప్పుడు మనతో పాటే ఉంటారు, మనల్నే చూస్తూ ఉంటారు, మన వెంటే నడుస్తూ ఉంటారన్నమాట. అదే ఈరోజు ఈ సందేశం ద్వారా అయితే మనకు తెలియజేయాలనుకుంటున్నారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా? బిడ్డ, నేను నీతో లేను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? నేను ఎప్పటికీ కూడా నీతోనే ఉంటాను, ఉండిపోతాను. నన్ను నీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాని పని. అది ఎవ్వరూ చేయలేరమ్మా. ఇక నీ జీవితంలో పూర్తిగా శాశ్వతంగా ఆనందం నింపడానికి నీ ముందుకు వచ్చాను. నాపై నమ్మకంతో నా సందేశాలను జాగ్రత్తగా వింటూ అలానే పాటిస్తున్నావు కదా? నువ్వు కోరింది నీ చేతిలో నేను పెడతాను తల్లి. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాల గురించి, కొన్ని సమస్యల గురించి ఒక్కసారి ఆలోచించు. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏ క్షణంలో ఏది కావాలో అన్నిటిని సమయానుగుణంగా నేను అందిస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితం ఎంతో అందమైనది. అలాంటి అంత గొప్ప అందమైన జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు అస్సలు అప్పగించకు. అలా అప్పగించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. ఒక్కసారి నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే ఈ జీవితం నీది, కేవలం నీదు మాత్రమే. నీకే ముఖ్యం. మిగతా వాళ్ళకి ఏం అవసరం చెప్పు? ఎందుకు నిన్ను పట్టించుకుంటారు? నీ జీవితం ఎలా ఉన్నా వాళ్ళేమన్నా నీకు సాయం చేస్తారా? నేనున్నానన్నా భరోసానిస్తారా? లేదు. అందుకే బిడ్డ, నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. నువ్వే జాగ్రత్తగా కంటికి రెప్పలా, చెప్పాలంటే ఒక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది కదా. పొరపాటున కూడా అంత గొప్ప జీవితాన్ని ఎవ్వరి చేతిలోనూ పెట్టకు. అర్థమవుతుందా? నీ గురించి కేవలం నువ్వు మాత్రమే ఆలోచించుకోమ్మా. జీవితం చాలా అందమైనది బిడ్డ. అలాంటి జీవితాన్ని ఎవ్వరి చేతిలోనూ నువ్వు పెట్టద్దు. గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా అనవసరంగా నిన్ను దూషిస్తూ ఉన్నారు కదా. ఆ మాటలు నీ మనసుని ఎంతో బాధ పెడుతున్నాయి కదా, ముక్కలు చేస్తున్నాయి కదా. మరి నా బిడ్డ, అనుక్షణం వాటిని ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారాన్ని కూడా వెతకలేకపోతున్నావు. అంత బాధలో అన్ని సమస్యల్ని ఆలోచిస్తూ ఎలా నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది చెప్పు? అలా వెతికితే ఏమైనా నీకు లాభం ఉంటుందా? ఆలోచించమ్మా. ముందు నీలో ఉన్న ఆలోచనలన్నీ కూడా అనవసరమైనవన్నీ దూరంగా విసిరిపడే. అప్పుడు నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. నిదానంగా వెతికితే అన్నీ అర్థమవుతాయి. నీ గురించి ఇతరులెవ్వరికీ తెలియక నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. దానివల్ల కొన్ని సమస్యలు నీ జీవితంలో కూడా వస్తున్నాయి. అయినా సరే బాధపడకు, దిగులు పడకు. అన్ని ఇతరులకు అర్థమయ్యేలా నేను చేస్తాను. ఇలా చూడు, నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా సరే, నిన్ను సమస్యలో ఇరికించినా సరే, కాస్త ఓపికతో ఉండు. వాటన్నిటికీ నేను పరిష్కారం ఇస్తాను. అన్నిటికీ దూరంగా ఉండమ్మా. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ నువ్వేంటో, నీ మంచితనమేంటో, నీ మంచి మనసేంటో స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాను.
అలా చేసే బాధ్యత నాది బిడ్డ. ఇలా చూడు, నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చి, ఇక నాకు చాలు బాబా, ఇక నా జీవితం సంతోషంగా ఉంది, నేను తృప్తి పడ్డాను, నేను కోరుకున్న గొప్ప జీవితాన్ని మీరు నాకు అందించారు అని అనేంత వరకు నీకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటాను. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నీకు నెరవేరుస్తూనే ఉంటాను. అవునమ్మా, నువ్వు కోరినవి ఇవ్వడమే కదా నా బాధ్యత చెప్పు. అందుకే కదా నీ బాబా ఉన్నది. కాస్త ఓపికతో, కాస్త నమ్మకంతో ఉండు. అన్నీ కూడా నీకు దగ్గర చేస్తాను. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఎంతలా నిన్ను బాధ పెట్టినా సరే, నీకైనది తప్పకుండా నీ వద్దకు వస్తుంది. ఇలా చూడు, నేను ఇంతలా చెబుతున్నా సరే, ఒకే విషయం గురించి నువ్వు ఆలోచిస్తూ భయపడుతున్నావు కదా. ఇక ఆ భయాన్ని నేను తొలగిస్తానమ్మా. అది ఏంటో నాకు తెలుసు. నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు, అలానే తెలివైనవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. అలాంటి నీకు సరైన మార్గం నేను చూపుతాను. కాస్త ఓపికతో నెమ్మదిగా ఉండు. నీకైనా సరైన దారిని చూపుతాను కదా. నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా నీ తండ్రిగా నేను చెబుతాను. నువ్వు చేసే మంచి చెడులే నీకు కర్మగా మారుతాయి. అందుకే నీ వారే నీకు శత్రువులుగా మారి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అన్నీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా మారుస్తానులే. వీలైనంత వరకు నువ్వు మంచినే తలుస్తూ ఉండు, మంచినే ఆలోచిస్తూ ఉండు. తప్పకుండా నా బిడ్డకి ఎప్పుడు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలా జరిగేలా నా ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని ఎప్పుడూ నీకు అందిస్తాను తల్లి. వీలైనంత వరకు నువ్వు అనవసరమైన ఆలోచనలతో మనసుని నింపుకోకుండా దైవశక్తిని పెంచుకో. దైవభక్తిని నీలో ఇంకా ఇంకా ఎక్కువ చేసుకో. అప్పుడు మనసు హాయిగా ఉంటుంది, ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. ఆ దైవశక్తి నీ సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోవడానికి నీకు ఎంతగానో సాయపడుతుంది. దైవశక్తి లేక ఇప్పుడు నీ జీవితంలో కొన్ని ఆటుపోటులు కలుగుతున్నాయి కదా. నీ మనసులో భయం, భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం సరిగ్గా ఉంటుంది. ఇంకొకటి చెప్పనా, అతిగా మాట్లాడడం కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిదమ్మా. ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చూపుతుంది. అప్పుడే నీ సాయి మాటలు నీకు తెలుస్తాయి. బిడ్డ, నువ్వు మౌనంగా ఉంటే మంచి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటావు. ఆ మౌనం నీ భవిష్యత్తును బంగారంలా మారుస్తుంది, నీకు సాయంగా ఉంటుంది. ఇకపై నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ బాబా నేను చూసుకుంటాను కదా. నా మాటలు ఎప్పుడూ వింటూ ఉండమ్మా. అప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలనేదే నీ సాయి తండ్రి కోరిక కూడా. నీ జీవితం సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. బిడ్డ, ఇలా చూడు, నువ్వు ఓడిపోయే ఒక్క క్షణంలో అయినా నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను. ఎవ్వరూ నీకు సాయం చేయడం లేదని, తోడుగా లేరు అని కంగారు పడుకు తల్లి. అనవసరంగా బాధపడకు, కన్నీళ్లు పెట్టుకోకు. ఏదో ఒక రూపంలో నేను నీ ముందుకు వచ్చి ఖచ్చితంగా నీకు సాయంగా ఉంటాను. ఇక నీ కష్టాలను చూసి కన్నీరు పెట్టుకోకు. నిన్ను సృష్టించిన నాకు నీ జీవితాన్ని బాగు చేయడం తెలియదా చెప్పు. అన్నీ జరిపించడానికి నాకు ఒక్క క్షణం చాలు. కానీ దేనికైనా సమయం రావాలి కదమ్మా. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు. అన్నీ నేను చూసుకుంటాను. నీకు తోడుగా ఎప్పటికీ కూడా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఒక్క క్షణం కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను తల్లి. నీకు తోడుగా కొండంత అండగా నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీతోనే ఉంటారు. ఇక భయపడకు, అస్సలు బాధపడకు, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఏ సమయంలో అయినా సరే మన చెయ్యి అస్సలు వదిలేదే లేదన్నమాట. అనుక్షణం ఒక తల్లి తన పిల్లల్ని ఎలా అయితే చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటుందో,
అలానే బాబాగారు కూడా ప్రతి క్షణం మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి బాబాగారిని అర్థం చేసుకోండి, బాబాగారిపై నమ్మకాన్ని పెంచుకోండి. ఖచ్చితంగా జీవితం కూడా మారుతుంది. అన్నీ మారుతాయి, జీవితం మారుతుంది అనే నమ్మకంతో ఉంటే తప్పకుండా మీకు అంతా మంచిగా జరుగుతుందన్నమాట. సో విన్నారు కదండి, ఇది ఈరోజు బాబాగారి సందేశం అన్నమాట. బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.